సభ్యులతో సంస్థ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్. అదే విధంగా మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కిషోర బాలిక సంఘాలను ఏర్పాటు చేయడంలో గత సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. కిషోర బాలికల 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలలోపు అమ్మాయిలను గుర్తించి జిల్లాలో 487 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. 4137 మందిని సభ్యులను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కాలం నుంచి వాళ్ళకు సంబంధిత డిపార్ట్మెంట్ల నుంచి అవగాహన సదస్సు అనేది మా జిల్లా కలెక్టర్ మేడం ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది సార్. వాళ్ళకు భవిష్యత్తులో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా సమాజంలో ఉండాలనేది సంబంధిత డిపార్ట్మెంట్ల వాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. వాళ్ళకు పోషక ఆహారం పైన మీద కూడా అవగాహన అనేది కల్పించడం జరిగింది సార్. వాళ్ళ జిల్లాలో అన్ని పాఠశాలలు కూడా వాళ్ళకు ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మన మునుక ఆకుతూ కాకుడు వంటి పెట్టాలనేది కూడా మన జిల్లా కలెక్టర్ మేడం అన్ని స్కూల్లో విజిట్ చేసి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది సార్. అదే విధంగా వాళ్ళకి ఏ విధంగా ఫ్యూచర్ లో ముందుకు పోవాలి, నడవాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలనేది కూడా చెప్పడం జరిగింది సార్. ఈ నెలలో సార్ మేము చిన్న పిల్లలకు సైకిల్ నేర్పించడం కూడా గత 15 రోజుల నుంచి నేర్పించడం జరుగుతుంది సార్. వాళ్ళకు వేరే స్కూల్ దూరం ఉండడం వెళ్ళి చదువుకోలేక కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళ పిల్లలు ఉంటారు సార్. వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళే విధంగా సైకిల్ నేర్పించి వాళ్ళని స్కూల్ కు వెళ్లే విధంగా ప్రోత్సహిస్తున్నారు సార్ మా జిల్లా అధికారులు. అదే విధంగా మన ఉల్లాస్ ప్రోగ్రామ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మా సీతక్క మేడం గారు, మా సిద్ధిజ మేడం గారు చదువులని అమ్మాయిలను గుర్తించి మా జిల్లాలో సార్ మొత్తం 14,027 మంది సభ్యులను గుర్తించడం జరిగింది సార్. వాళ్ళకు చదువు అనేది నేర్పి ఎగ్జామ్స్ అదే ప్రాబ్లం ఉన్నది కొంచెం ఇదిలే. ఓకే, థ్యాంక్ యూ రజిత, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ సార్, లాస్ట్ నారాయణపేట జిల్లాలో పెట్రోల్ బంక్ తో క్లోజ్ చేసేస్తాం సార్. సో అక్కడ ప్రియాంక మీరు ఫెసిలిటేట్ చేయండి సార్. సో ఆనరబుల్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు మా జిల్లా మహిళా సమాఖ్య ప్రెసిడెంట్ అరుంధతి గారు మాట్లాడతారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి గారికి, సీతక్క మేడం గారికి మరియు సిఇఓ మేడం గారికి, మా కలెక్టర్ మేడం గారికి, నాతోటి మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా దగ్గర పెట్రోల్ బంక్ రన్ అవుతుంది సార్ సమాఖ్య ద్వారా. అది ప్రతి నెల మాకు 4 లక్షల వరకే, 4 లక్షల నుంచి 5 లక్షల వరకే వస్తుంది. అందులో ఖర్చులు పోను 2.5 లక్షలు మిగులుతుంది సార్. మా ఖర్చులకు జిల్లా సమాఖ్యకే వస్తుంది సార్ అది ఆదాయము. ఇప్పటి వరకు అయితే మేము 61 లక్షలు అమ్మినాం సార్. పెట్రోల్ డీజిల్ 61 లక్షలు 15 నెలల్లో. మాకు అందులో ఖర్చులు 34 లక్షలు పోను, 27 లక్షలు మా జిల్లా సమాఖ్యకు లాభం సార్. సో లాస్ట్ టైం వీడియో కాన్ఫరెన్స్ లో మీరు నాతో అన్నారు సార్ అన్ని జిల్లాలకు ఇవ్వచ్చా అని. సో ఇప్పుడు దాన్ని అందరికీ శాంక్షన్ చేసినందుకు చాలా సంతోషం సార్. నాకు ప్రతి జిల్లా సమాఖ్య అధ్యక్షులు కూడా అడుగుతారు మీ జిల్లా సమాఖ్య చూస్తాం పెట్రోల్ బంక్ అని. మీరు అంతకు ముందు చెప్పిండ్రు, అదే ప్లాన్ లో ఉన్నాం సార్. నెక్స్ట్ మంత్ అట్లా పిలిపించుకుంటాం వాళ్ళని ఖచ్చితంగా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బస్సులు సార్, ఇంకా బస్సులు కూడా ప్రతి మండలానికి ఇవ్వడం జరిగింది. మాకు ఇంతకు ముందు ఒక 5 మండలాలకు మాత్రం వచ్చినాయి. వేరే వాళ్ళు ఉండి మాకు కావాలి అనే లోపే అందరికీ ఇచ్చేసిండ్రు బస్సులు. బస్సుల ద్వారా మండల సమైక్యలు కూడా కొన్ని ఏమి మండల సమైక్య ఖర్చులకు కూడా ఎన్ని రోజులు ఉన్నప్పుడు ఈ బస్సుల ద్వారా ఒక 20,000 19,000 వస్తున్నాయి. దాని అవి మండల సమైక్యలు నడుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అయితే కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయాలన్న మన నినాదాన్ని అనడమే కాకుండా అట్లా ఎట్లా చేయాలనే దానికి ప్రయత్నము ఏ అవకాశం ఉన్నా మహిళలకే ఇవ్వాలని చెప్పేసి ఐకేపీ సెంటర్లు కానీ, యూనిఫామ్ కుట్టడం కానీ, స్కూళ్ళకు చైర్మన్లు చేయడం కానీ ప్రతిదీ మాకే అవకాశం. అంటే జస్ట్ అనడం కాకుండా దానికి ఎట్లా చేస్తే వాళ్ళు ముందుకు వస్తారు, ఎట్లా కోటీశ్వర్లు అవుతారు, ఎట్లా లక్షాధికారులు అవుతారు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదములు సార్. అరుంధతి, ముఖ్యమంత్రి జిల్లా తెలుసు కదా? అవును సార్. మీ పెట్రోల్ బంక్ ఎవరు ప్రారంభించారు?
మీరే సార్. మరి మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరికీ మనం చేసే పని అందరికీ చేరాలి, అందరిని తీసుకుపోయి చూపించాలి. అందుకోసమని అదేవిధంగా గోడౌన్లకు సంబంధించి కూడా ఐటీపీ సెక్టర్లో ఈ గోడౌన్లు మిల్లుల దగ్గరికి పోకుండా మంచిగా ల్యాండ్ చూసుకోండి కలెక్టర్ గారు. అక్కడ గోడౌన్స్ కోసం లాజిస్టిక్స్ పార్క్స్ అండ్ తర్వాత మన మిల్స్ కోసము రైస్ మిల్లు దీనికోసము బ్యాంక్ లింకేజ్ ఇవ్వడానికి ఏం చేయాలి, స్థలం మంచి ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని రవాణా సౌకర్యం ఉండాలి. అంటే రోడ్లు లేని ఏరియాలో మనం భూమి ఇస్తే కూడా వాళ్ళకు ఇబ్బంది అవుద్ది. ఖచ్చితంగా నారాయణపేట జిల్లాకి ఆ ల్యాండ్ అవన్నీ కూడా చూసి మీరు ఇమ్మీడియట్గా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మిగతా జిల్లాలలో బాగా చేసుకుంటే మళ్ళీ తర్వాత అంటారు ముఖ్యమంత్రి గారి జిల్లాలో మరి అంత బాగా జరిగిందా లేదా అని. మీరు పర్సనల్గా కొంచెం మానిటరింగ్ చేసి చేయండి. పంట మార్పిడి గురించి కూడా మన దగ్గర కందులు ఆ ప్రాంతంలో కొన్ని ఇవి పండుతాయి. ఈ మధ్యకాలంలో అదంతా పోకుండా వచ్చింది. సో అందుకోసం ఏంటంటే పంట మార్పిడి మీద కూడా ఈ రైతు వేదికలలో అవగాహన కల్పించి కొంత చేయాలి. పామ్ ఆయిల్ మన దగ్గర ఇప్పుడు కొత్త ఫ్యాక్టరీ కొడంగల్లో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ మనము కట్టాలనుకుంటున్నాము. మనకి ఇటు కొడంగల్ కానీ నారాయణపేట కానీ ఇటువైపు నుంచి ఈ తాండూరు వరకు మన 3-4 ప్రాంతాలలో పామ్ ఆయిల్ రైతులను ప్రోత్సహించాలి. బస్సులు పెట్టి వాళ్ళను మన సిద్దిపేటలో ఉన్నది, తర్వాత ఖమ్మం దగ్గర ఉన్న పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రైతులను అక్కడికి పంపించి అక్కడ పంటలు ప్లస్ ఆ ఫ్యాక్టరీలను చూసి వస్తే వాళ్ళకి ఎకరాకి ఎంత లాభం వస్తుంది ఏంది అనేది కూడా కొంత అవగాహన కల్పించాలి. దాని మీద కూడా మహిళా సంఘాలనే పూర్తిగా ఇన్వాల్వ్ చేయండి. దాంతో అవగాహన వస్తే గ్రామాలలో కూడా పంట మార్పిడి వేగంగా జరుగుతాయి. కాబట్టి పంట మార్పిడికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ మొదట సంఘాలను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సంఘాల ద్వారానే చేయించండి. అవసరమైతే వాళ్ళకు కొంత రెమ్యునరేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఏం కావాలన్నా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయండి. దాంతో రైతులలో కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అరుంధతి, బాగా చేయండి, మంచి పేరు తీసుకురండి మన జిల్లాకు. తప్పకుండా సార్. ఓకే నమస్కారం. అమ్మా, నమస్కారం. సార్ గౌరవనీయులు